కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇక లేరు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం మరణంతో ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం నుంచి ఇప్పటికైనా ఒక చైతన్యం వస్తుందా? ఎందుకంటే కాపు సామాజిక వర్గం ముద్రగడ పేరు చెబితేనే కాపు సామాజిక వర్గాన్ని చాలా రుణపడి ఉండాల్సినటువంటి పరిస్థితి అంటున్నారు అందరూ. సో ఈ నేపథ్యంలో ముద్రగడ గురించి మొన్నటి వరకు ట్రోలింగ్ చేసిన వాళ్ళంతా ఏమంటున్నారు? ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు స్వామి గారు. స్వామి గారు చెప్పండి, ముద్రగడ పద్మనాభం మరణం ఏ విధంగా, ఎలాంటి లోటు అంటే ఏం చెప్తారు? ముద్రగడ పద్మనాభం గారి లోటు అంటే కనుక ఇంకా ఆ జనరేషన్ వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. కరెక్ట్ గా చెప్పాలంటే ఆ జనరేషన్ వెళ్ళిపోయింది. ఇంకా కాపుల్లో మనకి ఈ లోన్ కావాలి, కార్పొరేషన్ లోన్లు కావాలి, లేకపోతే కనుక కాపులకి ఇది కావాలి, కాపులకి అది కావాలి అని ఒక పోరాటం చేసి యోధుడు లేడండి ఇక్కడ. మొత్తం సమస్తంగా సమాప్తం అయిపోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళని మొత్తం చూసుకుంటే కనుక నేను ఈ రోజు కూడా వీడియోలో కూడా క్లియర్ గా చెప్పాను. నేను మొత్తం తొక్కు పాడేసేరి అనుకున్న పాయింట్ అయితే కనుక సక్సెస్ అయిపోయారు. సక్సెస్ ప్రకారమే ఒక తరం అయితే కనుక గాలిలో కలిసిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఆ స్థాయిని రీప్లేస్ చేసే వాళ్ళు ఇంకెవరు లేరండి, ఇంకే రకంగానూ లేరు, ఇంక అయిపోయిందండి. చాలా మీరు చెప్పదలుచుకున్నది ఏంటి అసలు? అతన్ని దూరం చేసుకున్నది ఎవరో, అతని మరణానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? కారణం అంటే కనుకండి, ఆయనతో నేను చాలా సార్లు మాట్లాడాను. నేను చెప్పినప్పుడు ఆయన నాకు క్లియర్ గా చెప్పే విషయం ఏంటంటే, ముందు వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వకముందు ఆయన ఒక కాపు ఉద్యమకారుడు. రెండో పాయింట్ చూసుకుంటే కనుక ఆ రోజుని జనసేన కూడా ఓ రకంగా అవమానం చేసింది. ఆ రోజుని మా బ్రదర్ కోటిపల్లి అయ్యప్ప కూడా ఆయన్ని కలవడానికి వెళ్ళారు. ఏంటి మీరు జనసేనలో జాయిన్ అవ్వమని చెప్పి వెళ్ళేరి. కరెక్ట్ గా వచ్చి ఒక్క రోజు ముందు రోజు అంత ముద్రగడ పద్మనాభం గారు ఒప్పుకున్నారు, జనసేనలో జాయిన్ అవుతూ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను కండువా వేస్తానని చెప్పి తిరిగి రాలేదండి. తిరిగి రాకపోయేటప్పటికి కొంచెం బాధపడ్డారు. బాధపడిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే లేదండి. ఆయన మాతో చెప్తుంది కూడా టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఒక ఉద్యమకారుడు, కాపుల కోసం కష్టపడుతున్నాడు. ఆయన ఏమి నాకు ఈ రూపాయి ఇవ్వండి లేకపోతే ఈ పని చేయండి అని చెప్పి అనలేదు. ఆ రోజుని చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు ఆయన ఇంటర్వ్యూలు కూడా మీరు యూట్యూబ్ లో చూసుకోవచ్చు. వాళ్ళిద్దరూ ఇంట్లో కూర్చి నిరాహార దీక్ష చేస్తున్నారు. చివరికి పోలీసులు అందరూ అటాక్ చేసిన తర్వాత గేట్లు వేసేసుకుని ఇంట్లో కూర్చి నిరాహార దీక్ష చేస్తున్న వాళ్ళని తలుపులు బద్దలు కొట్టేసి, గేట్లు బద్దలు కొట్టేసి వాళ్ళిద్దరిని మొగుడి పిల్లలిద్దరిని బయటికి లాగేసి చివరి కోడలను కూడా కొడుకుని కూడా లకారంతో మకారంతో బూతులు తిట్టి, చాలా ఘోరంగా తిట్టి, నిన్ను లాఠీ తీసుకుని సెంటర్లో పెడితే ఏం చేస్తావు, దిక్కు దివాన లేదని చెప్పి ఆయన చెప్తూ కూడా క్లియర్గా చెప్పాడు. ఆయన నాకు వీడియో కాల్ చేసి లోకేష్ గారు వినిపించారని చెప్పేసి అన్నారు. అది చాలా ఇంగిజ్ఞానం, అది చాలా అనాలోచితమైన పని అండి. అసలు ఎంత బాధ కలిగించే విషయం అంటే ఎవరు తట్టుకోలేని బాధ మాట. ఆ రోజుని మా పాలికోపులందరూ ఇంట్లో కూర్చున్నామండి మేము. ఆ రోజుని ముద్రగడ పద్మనాభం తానా అంటే కనుక మేము అందరూ తందానన్నాం. కానీ ఒక ఉద్యమ నాయకుడికి కష్టం వచ్చింది అంటే కనుక ఒక్కటి తిరగబడలేదు. ఆ రోజుని తునిఘట్టంలో 10 లక్షల మంది వచ్చేసి కుర్రోళ్ళు వీళ్ళందరూ తునిఘట్టంలో వచ్చి రైలు కట్ట. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం వచ్చేసి మేము రైలు పాడు చేయండి, ఇది పాడు చేయండి, అది పాడు చేయండి అన్నారా? కుర్రోళ్ళు కొంచెం అతి చేసేరి. అతి చేయడంతో ఎట్లాగైతే అతి చేసారో అది ఒక ట్రైన్ అనేది ఒక దౌర్భాగ్యం ఏర్పడింది. ఆ దౌర్భాగ్యం ఏర్పడంతో తెలుగుదేశం పార్టీకి అది ఒక షాక్ దొరికింది. షాక్ దొరికిన ఆ తొక్కలా తొక్కేసారు. తొక్కేసిన తర్వాత ఎట్లా జాయిన్ అవుతారండి? జనసేన పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ వీళ్ళిద్దరు కూటమిలో ఉంటే ఈ రోజున వాళ్ళ పెళ్ళాన్ని తిట్టి, వాళ్ళ కోడల్ని తిట్టి, రోడ్డు మీదకి లాగేసి బూతులు తిట్టి, ఆ రోజు చీర కొంగు లాగి ఏంటి ద్రౌపదిని దుర్యోధనుడు వాళ్ళందరూ మైసభలో వచ్చి లాగినట్టు వీళ్ళందరూ లాగితే ఏ మొగోడైతే జాయిన్ అవుతాడండి? నేను కూడా నిన్న ఈ రోజు వీడియోలు చేసినప్పుడు క్లియర్గా అడిగాను. అంటే టీడీపీలో జాయిన్ అయితే కనుక వాళ్ళు ఉన్నతమైన కాపులా, వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వకపోతే కనుక వాళ్ళు పాలికాపు, వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయితే పాలికాపులా, ఇది ఎక్కడ న్యాయం? ప్రతి ఒక్కడికి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఏ పార్టీ మీరు ప్రత్యేకించి ఇప్పుడు జనసేన పార్టీ వచ్చి టీడీపీలోనే ఉంది. అప్పుడు వైఎస్ఆర్సీపీలో పనిచేసి కాపులు రెడ్డి కాపులు అయినప్పుడు జనసేనలో పనిచేసే వాళ్ళు కమ్మ కాపులు అవుతారా? నాకు అర్థం కావట్లేదు. మూర్ఖత్వం అండి, మనుషులు మూర్ఖత్వం అంతే. అంటే వైఎస్ఆర్సీపీకి మాత్రం ఉండకూడదు, జనసేనలో మాత్రం ఉండాలి. జనసేనలో ఉంటే ఉత్తమమైన కాపులు, ఇది ఎక్కడ న్యాయం అండి? ఎవడు న్యాయం చేస్తే కాపులకి వాడే కావాలి మాకు. నేను అలాగని చెప్పేసి వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేయట్లేదు. ప్రతి పార్టీని క్వశ్చన్ చేసే రకం నేను ఈ పార్టీకి సపోర్ట్ చేయాలి, ఆ పార్టీకి సపోర్ట్ చేయాలి క్వశ్చన్ చేస్తూ వచ్చిన తర్వాత. కానీ పీపుల్ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, మెయిన్గా మా కాపులు, మన కాపు యూత్ అండి, మహా అయితే కనుక ఒక 23 ఇయర్స్ 24 ఇయర్స్ ఉంటాయండి కుర్రోళ్ళకి. వీళ్ళకి ముద్రగడ పద్మనాభం గురించి ఏం తెలుసండి? 1600 ఎకరాలు అమ్మేసుకున్నాడండి. 1600 ఎకరాలు అమ్మేసుకున్నాడు. ఒక
20 కేజీల బంగారాన్ని పెళ్ళానికి లేకుండా కోడలకు లేకుండా తాకట్లో ఒకట్లు పెట్టేసి ప్రజల కోసం కష్టపడ్డాడండి. ఆయనకి ఉప్మారెడ్డి అని పెట్టారండి. ఉప్మారెడ్డి అంటే ఏంటనుకుంటున్నారు మీరు? పొద్దున్న లెగుతుతో ఆయన వారానికి 2 సార్లు ఉప్మాతో స్టార్ట్ చేస్తాడండి, 2 రోజులు ఇడ్లీతో స్టార్ట్ చేస్తాడండి. పునుగులు వాళ్ళు ఆయన పెట్టిన దాన ధర్మాలు ఏమైనా ఉన్నాయండి? 2 ఎకరాలు ఉన్నవాడు 2000 కోట్లు సంపాదించాడండి. ఈ రోజుని 2000 కోట్ల 1,00,000 కోట్లు సంపాదించేసాడండి. కానీ అప్పట్లోనే ఆయన ఆస్థానానికి పండితుల్లాగా 1600 కోట్లు సంపాదించాడండి. ఆయన 1600 ఎకరాలండి ఆయన ఆస్తులు. ఈ రోజు చూసుకుంటే కనుకండి తక్కువ చూసుకుంటే 7-8 వేల కోట్ల రూపాయల ఆస్తులండి ఆయన. ఏ ఎకరం చూసుకున్నా కానీ కిర్లపూడి, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో అమ్మేసుకునండి ప్రజాసేవ చేస్తున్నాండి. ఉప్మారెడ్డి అని చెప్పి మా కాపులు మాకు అవమానించుకున్నాం. కాపులే అవమానించారండి, బయట వాళ్ళు ఎవరు అవమానించలేదండి. మళ్ళీ వాళ్ళందరూ ఏమంటారంటే కనుక ఇతని పాలికోప అంటారు. అసలు పాలికోపలు ఎవరంటే కనుక ఉద్యమాన్ని నమ్మకుండా ఉద్యమాన్ని పక్కదారి పట్టించి కాపుల రిజర్వేషన్లు దగ్గరకంటూ వచ్చేసిన మూమెంట్ లో ఎక్కువ ఒకవేళ ఇతను జనసేన వాడు జనసేన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టక ముందు కాపులు చూడాలి అన్నారు. మరి ఈ రోజు మరి పార్టీ పెట్టిన తర్వాత కాపులకి మాకు సంబంధం లేనప్పుడు మరి కాపులు అందరూ ఏం చేశారండి? 18 వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ లోన్లు హామీ ఇచ్చేది. అలాగే పేద కాపు బిడ్డలకి ఉద్యోగాలని చెప్పి అన్నారు. అట్లాగే కొంతమంది బిజినెస్ పెట్టిస్తామన్నారు. అలాగే పై చదువులకి 1500 కోట్లు అన్నారండి. ఈ 6 హామీలు ఎవరినెవరైతే ఇచ్చారండి? ఎవరినెవరైతే ఇచ్చలేదు. ఈ రోజుని ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో లేకుండా ఒక ఉద్యమ నాయకుడి కింద ఉండుంటే కనుక ఆయన నోరు నొక్కిచ్చేసారు. ఎందుకంటే ఆయన మనసు విరిగిపోయింది. ఒక ఉద్యమ నాయకుడి కాదు, ఒక పార్టీ నాయకుడు అయిపోయిన మూలని ఆ ప్రాబ్లం వచ్చింది. కానండి నిజంగా ఉద్యమ నాయకుడు అయితే కనుక ఆయన ఫోటో పెట్టుకుని ఉండాలండి. ఈ రోజుని కుల కార్పొరేషన్ లోన్లు తీసుకొచ్చింది ఎవరంటే కనుక ముద్రగడ పద్మనాభం గారండి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 32 కుల కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక్క కార్పొరేషన్ కాదు, 2 కార్పొరేషన్ కాదు. ముద్రగడ పద్మనాభం గారికి ముందు తర్వాతేనండి. ముద్రగడ పద్మనాభం గారు ముందు స్టార్ట్ చేసిన తర్వాతే కాపు కుల కార్పొరేషన్ వచ్చింది. ఆ తర్వాత మిగతా కుల కార్పొరేషన్ వచ్చినాయి. మిగతా కులంకి సంబంధించిన కార్పొరేషన్ లోన్లు వచ్చినాయండి. అప్పుడు కుల కార్పొరేషన్లు లేవండి ఆంధ్రాలో. ఈ రోజు కూడా తెలంగాణలో కుల కార్పొరేషన్ లోన్లు లేవండి. చూడండి కావాలని తెలంగాణలో ఒక 2-3 కులాలు తప్ప మిగతా కులం లేవండి. కానీ ఆంధ్రప్రదేశ్లో 32 కుల కార్పొరేషన్ తీసుకొచ్చిన ఘనత ముద్రగడ పద్మనాభం గారిదండి. ఈ రోజుని ఇంకా చెప్పుకోవాలంటే కనుక మా ఊరు అన్నవరపూడి జిల్లా, అన్నవరపూడి గ్రామం, కండవెల్లి గ్రామం. అసలు మా దగ్గర బస్సు వేయించింది అతనండి. ఒక 1980లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మల్లేశ్వరం, కండవెల్లి, అన్నవరపూడు, ముక్కాముల అట్లా తాడేపల్లిగూడెం దాకా బస్సు వేయించిన ఏకైక వ్యక్తి అండి ఆయనండి. పోలవరం గ్రామంలో పోలవరం అది ఒకప్పుడు గ్రామం. ఆ నిరసితులకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడి గన్నం నెత్తి మీద పెట్టుకుని, ఇప్పుడు కూడా పొట్టు ఉంటుంది చూడండి, గన్నం నెత్తి మీద పెట్టుకునండి భూమికి పోయినోడికి భూమి అని చెప్పి ఉద్యమం చేసిన ఏకైక అతనండి. అతను కాపుల కోసం ఉద్యమం చేయలేదండి, ప్రతి ఒక్కరి కోసం ఉద్యమం చేశాడు ఒకప్పుడు. ఆ తర్వాత కాపు ఉద్యమం ఎత్తుకున్నాడు ఆయన. ఇప్పుడు కూడా మన వాళ్ళు ఉప్మారెడ్డి లేకపోతే కనుక పద్మనాభం రెడ్డి అని చెప్పేసి ఎటకారాలు చేస్తున్నా కానీ ఈ రోజు దాకా కూడా నా కాపుల్లో 80% లేని వాళ్ళు ఉన్నారు, నా కాపులు అమాయకులు అని చెప్పి అన్నాడు. కానండి ఏ రోజు కాపు జాతి అతను ద్రోహం చేసినా గానీ ఏ రోజు కూడా ఆయన ఒక్క మాట అనలేదండి. అంత గొప్ప నాయకుడండి. కాపులు ఎప్పుడు ఒక మాట అనలేదండి. చివరికి కూతురుని కూడా ఏర్పాటు చేసేసారండి. కూతురు చేత కూడా కామెంట్ చేశారండి. కన్న కూతురు చేత అంత ఘోరంగా కామెంట్లు చేస్తారండి. ఈ రోజుని శవం దగ్గర చూడడానికి రాలేదన్నారు. మరి ఆ రోజుని ఎంత మానసిక శోభ అనిపించాడండి కూతురు ద్వారా కూడా. పేగు తెచ్చుకున్న బంధానికి కూడా వీళ్ళు రాజకీయాలు చేయించారండి. ఆ అమ్మాయికి తెలియదండి. ఆ అమ్మాయికి తెలీదా? ముద్రగడ పద్మనాభం గారి కూతురికి తెలీదా ఆయన అంటే ఏంటో, తండ్రి అంటే ఏంటో? నిన్న కాక మొన్న వచ్చి జనసేన పార్టీని పట్టుకుని కన్న తండ్రిని నానా మాటలు మిగిలిందండి. అవి ఎంతవరకు సమంజసం అండి? మళ్ళీ ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి కామెంట్లు పెడుతున్నారు కదా చాలా మంది. ఈరోజు జక్కంపూడి రాజా గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాకు అధికార లాంఛనాలు అక్కర్లేదు అని అన్న తర్వాత శవరాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు కదా. మరి బతుకున్నప్పుడు ఏం చేశారండి? చీరపెట్టి లాగేసారు. లేకపోతే కనుక బొడ్లో కర్రెంట్ దూపుతా అన్నారు, సెంటర్లో కర్రెంట్ దూపుతా అన్నారు. ఆ రోజున మాటలు మర్చిపోతారండి. మీరు అవమానాలు చేసేయచ్చు, రోడ్ల మీద లాగేచ్చు, లేదా చంపేయచ్చు. కానీ మేము మాత్రం మీరు అధికార లాంఛనాలు చేయితే కనుక మాకు సిగ్గు ఎక్కువ లేకుండా కాపు యువత సగం చచ్చిపోయిందండి. అందులో ఏమాత్రం డౌట్ లేదు. కాపు యువత పాదరితనం చేస్తే బతుకుతుందండి. ఉన్నమాట చెప్తున్నాను. నాకు ఇది కావాలని చెప్పి క్వశ్చన్ చేసే నాయకుడు లేడు, ఒక్క నాయకుడు కూడా లేడు. అంత తారం వెళ్ళిపోయిందండి. ఆ తర్వాత దాసరామ్ గారిని టార్గెట్ చేసేది ఇంకా అయిపోయిందండి. ఇంకా ఒక ఎల్లో మీడియా స్టార్ట్ చేస్తుందండి. ఎల్లో మీడియా స్లోగా స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ పోస్టులు అన్నిటిని మా కాపు యువత షేర్ చేసుకుంటుంది సిగ్గు ఎగ్గు లేకుండా. అరే మన కాపుల కోసం కష్టపడ్డాడు రా, మన కాపు బిడ్డరా, 1600 ఎకరాలు అమ్మేసుకున్నాడు రా అని చెప్పి జాలి దయ లేదండి మా కాపు జాతికి. సిగ్గు ఉండాలండి. ఈ రోజు కూడా పద్మనాభం రెడ్డి చచ్చిపోడని చెప్పేసి పోస్టులు పెడుతున్నారండి. ఎవరైనా కానీ రెస్ట్ ఇన్ పీస్, ఆత్మకి శాంతి చేకూర్చాలి అని చెప్పేసి పోస్టులు పెడతాడండి.
ఈ కాలంలోనండి ఎంతో మంది నాయకులు చూశాను. నేను కనుక ఈసారి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, ఈసారి ఓడిపోతే కనుక నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, లేకపోతే కనుక నేను ఈసారి కాంటెస్ట్ చేయను అని చెప్పి అంటారండి. కానీ ముద్రగడ పద్మనాభం గారు అన్నారు, నేను రెడ్డి కింద మార్చుకుంటా అన్నారు. పాపోడు అంటే అలాగే ఉంటాడండి, పేరు మార్చుకున్నాడు. అతనిలో ఉన్న పౌరస్వం అదండి కనిపిస్తాక. ఆయన సాఫ్ట్ గానండి, ఆయన మనసులో ఎంత బాధ ఉందో మాకు తెలుసండి. ఆయన మాకు తెలుసున్న తక్కువ ఈ మధ్యకాలంలో మేము మాట్లాడలేదు కానండి, నాకు తెలుసున్న తక్కువ వారానికి ఒక్కసారైనా మా బ్రదర్తో మాట్లాడుకుంటూ ఉండడండి. అయ్యప్ప పరిస్థితులు ఎలా ఉన్నాయి, అయ్యప్ప పరిస్థితులు ఎలా ఉన్నాయి, అయ్యప్ప పరిస్థితులు ఎలా ఉన్నాయి, నువ్వు మా తరం అయిపోయింది అయ్యప్ప, మీ జనరేషన్ మేలుకోవాలి అయ్యప్ప, మన కాపు జాతి మొత్తం సంక్రాంతిపోయింది అయ్యప్ప, ఇంకేమి చేయలేము అయ్యప్ప, ఇట్లాగే బాధపడతాడండి. ఎప్పుడు చూసిన కాపుల గురించి అండి. 24 గంటల ధోరణే వేరండి. ఆయన దగ్గర ఉన్న కారు మా దగ్గర ఉందండి. ఆయన ఫస్ట్ 999 నెంబర్ అండి ఆయనది, సఫారీ అండి, టాటా సఫారీ కారు ఆయన మాకి ఇచ్చాడండి. ఆ కారు కూడా మా దగ్గరే ఉంది. అంత క్లోజ్ రిలేషన్షిప్ అండి ముద్రగడ పద్మనాభం గారితో అండి. వీళ్ళకేం తెలుసండి, ఇప్పుడున్న పిల్ల కుంకలకి ఏం తెలుసండి, 10 రూపాయలు రీఛార్జ్ చేసేసుకుని ఎగరేసి పడిపోతున్నారు. ముద్రగడ పద్మనాభం గారు పెడుతున్నారు. కాపు ఉద్యమం గురించి ఎంత కష్టపడ్డాడండి, ఎంత కష్టపడ్డాడండి. ఆయన లేకపోతే కనుక అసలు ఈ రోజు కాపులు అన్న కూడా ఒక ఉన్నాడండి, లేరు, తొక్కిచ్చేస్తున్నారండి, అయిపోయింది.